తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలతో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలతో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుదల ఉంటుందని తెలిపింది. వరుసగా 35 డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాలకు మాడు పగిలే సమాచారం ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాల పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోయాయి. ఇక పలుచోట్ల వడగాలులు కొనసాగాయి. ఈ 3 నెలలు అంటే మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. ఈ ఎండాకాలం బాణుడు బగబగమండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి లాస్ట్ వారం నుంచి కూడా ఎండలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచుకొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న గరిష్టంగా భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 35 నుంచి 40 మధ్యలో కూడా రోజువారీగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 3 రోజులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఎండలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా ఇప్పటికీ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ 3 రోజులు కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ 3 రోజులతో పాటు కూడా రానున్న 3 నెలల పాటు కూడా ఎండల ప్రభావం ఎక్కువగా తెలంగాణలో కనిపించే అవకాశం ఉంది. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా ఎండల తీవ్రత తీవ్రంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో అంటే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మార్చిలోనే ఈ ఎండలు పెరిగినట్లు తెలుస్తుంది. అటు అత్యధికంగా ఈ నెలలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇంకా రాను రోజువారీగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక భారత వాతావరణ శాఖ కూడా ప్రకటన చేసింది. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తుంది. రోజువారీగా అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే దేశంలోనే సాధారణం కంటే కూడా ఎక్కువగా కూడా ఎండలు నమోదవుతున్నాయి. ప్రధానంగా మధ్య భారతానికి ఆనుకొని దక్షిణాదిలో ఉన్నటువంటి ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ చెప్తుంది. గత ఏడాది కంటే మరింతగా తీవ్రంగా ఎండలు, ఇటు వడగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మార్చిలో దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా సగటు కంటే ఎక్కువగా ఉత్తరాదిలో కొన్ని చోట్ల సాధారణంగా మిగిలిన చోట్ల తక్కువగా కూడా ఈసారి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలోనే ఎండలు తీవ్రత పెరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. గత కొన్నేళ్లుగా కూడా ఇదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరం గరిష్టంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే 45 నుంచి 50 డిగ్రీల మధ్యన కూడా రోజువారీగా 3 నెలల పాటు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా అదే తీరుగా ఉండే అవకాశం ఉంది. ఇంకా కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం నిన్న ఒకసారి ఎండల తీవ్రత తెలంగాణలో చూసుకుంటే ప్రధానంగా భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 37.8 ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తుంది. అటు మెదక్ జిల్లాలో కూడా 37.6 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో కూడా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా నిన్న వాతావరణ శాఖ తెలిపింది. అంటే మార్చి మొదటి వారంలోనే 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే ఇది చాలా పెద్దగా ఎండ తీవ్రతగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇంకా 3 నెలల పాటు అంటే కూడా ఈ ప్రభావం ఇంకా ఈ డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే మాత్రం ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వడగాలులు, ఈ ఎండల తీవ్రత పెరిగితే వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఎండ ప్రభావం కంటే కూడా వడగాలుల తీవ్రత చాలా ప్రమాదకరంగా కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా దీనికి నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ వడగాలులు ఎండలతో కూడా అప్రమత్తంగా ఉండాలని పనిచే వైద్యులు కూడా సూచిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి 10 గంటలు సమయం దాటితేనే రోడ్ల మీదకి ఎవరు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ వచ్చినా కూడా కొన్ని రక్షణ చర్యలు తీసుకునే వాళ్ళు బయటికి వస్తున్న పరిస్థితులు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటున్నాము. కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా ఎండల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగానే సింగరేణి ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో కూడా ఇంకా వాటి ప్రభావం ఆ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇప్పటి నుంచే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాకేష్.